వెల్కమ్ టు అత్తా కోడలు వ్లాగ్స్. ఈరోజు మనము మైసూర్ పాక్ని చాలా ఈజీగా, టేస్టీగా, పర్ఫెక్ట్గా ఎలా తయారు చేయాలో చూద్దాము. ముందుగా మైసూర్ పాక్కి కావాల్సిన పదార్థాలు చూద్దాము. నూనె, చక్కెర, శనగపిండి. తర్వాత స్టవ్ మీద ఒక థిక్గా ఉండే ప్యాన్ పెట్టుకోండి. ఇందులోకి 2 కప్స్ షుగర్ని యాడ్ చేసుకోండి. మనము 1 కప్ శనగపిండికి 2 కప్పుల షుగర్ని యాడ్ చేసుకోవాలి. మనము ఏ కప్పుతో అయితే శనగపిండిని తీసుకున్నామో అదే కప్పుతో అన్నిటినీ కూడా మెజర్ చేసుకోండి. ఇందులో 1 కప్ వాటర్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో టర్న్ చేసుకొని గరిటెతో తిప్పుకుంటూ షుగర్ అంతా మెల్ట్ అయ్యే వరకు ఉంచండి. ఈలోపు ఒక గిన్నెకి ఆయిల్ని కానీ నెయ్యిని కానీ గ్రీస్ చేసి పెట్టుకోండి. అలాగే మరొక స్టవ్ మీద నెయ్యిని కానీ ఆయిల్ని కానీ యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ 2 కప్స్ ఆఫ్ ఆయిల్ని యాడ్ చేసుకుంటున్నాను. దీనిని లో ఫ్లేమ్లో పెట్టుకొని మరిగించుకోండి. 1-2 మినిట్స్కి ఒకసారి షుగర్ కన్సిస్టెన్సీని మిక్స్ చేస్తూ ఉండాలి. చూడండి, ఇక్కడ షుగర్ కన్సిస్టెన్సీ తీగలాగా ఫామ్ అయింది. ఇలా రావాలి మనకి కన్సిస్టెన్సీ అనేది. ఇలా కన్సిస్టెన్సీ వచ్చాక లో ఫ్లేమ్లో పెట్టుకొని శనగపిండిని యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత 5 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో ఉంచండి. ఇలా గరిటెతో యాడ్ చేసుకుంటూ మిక్స్ చేస్తూ ఉండాలి. ఇది ఒక 15-20 మినిట్స్ పడుతుంది. మనం మరిగించిన ఆయిల్ అంతా కూడా అయిపోయేంత వరకు ఇలా ఈ ప్రాసెస్ని కంటిన్యూ చేస్తూ ఉండాలి. ఇందులోకి కావాలి అనుకుంటే యాలకుల పొడిని కూడా యాడ్ చేసుకోండి ఫ్లేవర్ కోసం. ఇందులోకి ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు కలర్ కోసం, కానీ నేను ఇక్కడ యాడ్ చేసుకోవట్లేదు. సో ఇప్పుడు మనకి ఒక 5 మినిట్స్ ఉడికిన తర్వాత నూనెని కొద్ది కొద్దిగా గరిటెతో యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకుంటూ ఉండాలి. 1 మినిట్ 2 మినిట్స్కి ఒకసారి ఇలా గరిటెతో యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోండి. ఆయిల్ అయిపోయేలోపు మన మైసూర్ పాక్ కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే. ఈ ప్రాసెస్ అంతా అయిపోయాక ముందుగా మనం గ్రీస్ చేసుకున్న బౌల్ తీసుకొని ఆ మైసూర్ పాక్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఆ బౌల్కి. పైన ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోండి మైసూర్ పాక్ని. ఇలా స్ప్రెడ్ చేసుకున్న 2-3 మినిట్స్కి నైఫ్తోని అలా ఘాట్లు పెట్టుకోవాలి. ఇలా 30-45 మినిట్స్ వదిలేయండి. ఆ తర్వాత వేరే బౌల్కి ఫ్లిప్ చేయండి. సో మనకి ఈజీగా మైసూర్ పాక్ రెడీ అయిపోయినట్టే.